పాలకూరతో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మరి. నేనైతే ఇది మా పాప కోసం చేస్తున్నానండి, బేబీ ఫుడ్ అనమాట. ఇది బేబీ స్పినాచ్ అండి, ఇంట్లోనే పాప కోసమని గ్రో చేస్తున్నది అమ్మ. ఈ బేబీ స్పినాచ్లో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది. దీన్ని ఒక 6 నుంచి 10 ఆకుల వరకు తీసుకోవాలి, చిన్నగా ఉన్నాయి కాబట్టి. వాష్ చేసుకుని క్లీన్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అండ్ ఒక నాటు కోడిగుడ్డుని కూడా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ పగలగొట్టుకుని అందులో ఈ స్పినాచ్ని చిటికుడంత ఉప్పును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా జాగ్రత్తగా లైట్ గోల్డెన్ క్రస్ట్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మన ఛానల్ని ఈలోపు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాని మీద బటర్ వేసుకుని అప్లై చేసుకోవాలి. ఫ్రెష్ బటర్, ఇది హోమ్ మేడ్ అనమాట. బటర్ అప్లై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. బటర్ని ఇష్టపడని పిల్లలైతే బటర్ని స్కిప్ చేసుకోవచ్చు. రోజు పిల్లలకి ఏదో ఒక ఫామ్లో ఎగ్ కనుక వెళ్ళిందంటే వాళ్ళు హెల్తీగా ఉంటారండి. బేబీ ఫుడ్లో వెరైటీస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.